అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. కిక్కు లేదు, టిక్కు లేదు, అయినా క్వార్టర్కి ఏముంటుంది కిక్కు? ఏముండదు. శారద్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ చిల్లర బస్సు కూడా చాలదు. ఇప్పుడు ఎలా? ఎక్కడికి వెళ్ళాలా? శారద్ దగ్గరికి. శారద ఎవరు? కృష్ణేశ్వరరావు భార్య, ఒకప్పుడు నా కాలేజ్ మేట్. ఆవిడ దగ్గరికి ఎందుకు? తీసుకెళ్ళు బాబాయ్, చెప్తాను. సరే ఎక్కు. థ్యాంక్స్. శారదని ఎలా లేదన్నా 50,000 అడగాలి. ఇవ్వనంటే గుట్టు రట్టు చేస్తానని బెదిరించాలి. అప్పుడు చచ్చినట్టు తనే ఇస్తుందంతే. అరే చెప్పకుండానే శారదింటికి కరెక్ట్గా తీసుకొచ్చావా? ఇదే వీళ్ళే.
వన్స్ అగైన్ థ్యాంక్స్, వస్తాను, బాయ్. $50,000 పైసా, ఒక్క పైసా కూడా నా దగ్గర లేదు. లేదంటే గుట్టు రట్టయిపోతుంది. బెదిరిస్తున్నావా సింహం? చేచా, సంగతి చెప్తున్నాను. నేను అడిగిన 50,000 నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వు టీనేజ్లో భాస్కర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావని, భాస్కర్కు కూతుర్ని కూడా కన్నావని, భాస్కర్ చచ్చిపోతే ఆ సంగతి దాచిపెట్టి, భాస్కర్ కూతుర్ని కూడా దాచిపెట్టి, నువ్వు కృష్ణేశ్వరరావుని రెండో పెళ్లి చేసుకున్నావన్న సంగతిని నేను కృష్ణేశ్వరరావుకి చెప్పేస్తాను. అప్పుడు నీ గుట్టు రట్టయిపోతుంది, గొడవైపోతుంది. ఆలోచించుకో. ఇప్పుడు చెప్పు, నేను అడిగిన 50,000 నువ్వు ఇస్తున్నావా లేదా? ఇస్తాను. ఎప్పుడు? ఎప్పుడు కావాలో చెప్పు. ఇప్పుడైతే నిజం చెప్తున్నాను సింహం, నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఓకే, టోకెన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్లో క్యాష్ ఎంతసేపు తీసుకోవటం? తర్వాత తీసుకుంటానులే. రేపో మాపో ఫోన్ చేస్తాను, రెడీ చేసుకో. బాయ్, వస్తాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. బాగుందమ్మా, చాలా బాగుంది. తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధినాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. కరెక్ట్, బాగుందమ్మా, చాలా బాగా చదివావు. ఇవాళకి ఇంకా చాలు గాని వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అంకిల్. గుడ్ నైట్. భగవద్గీత చదవడం అయ్యిందా? అయ్యింది. భగవద్గీత క్యాసెట్స్ ఉన్నాయి కదా, పెట్టుకుని వినొచ్చు కదా. నువ్వే చదవాలా ఆయనకి? ఆయన సరదా అయింది. ఏం సరదానో ఏమో, అక్షరం తప్పు చదివితే రెచ్చిపోతారు ఆయన. నువ్వేం తప్పు చదవలేదు కదా? లేదులేండి. అమ్మయ్యా, ప్రమాదం తప్పింది అయితే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి డాడీ, మీరింకా పడుకోలేదా? లేదు, నా సంగతి నీకెందుకు గాని, నీ పడకేంటి ఇక్కడ? అది అది లోపల ఏసీ డాడీ, ఒకటే చల్లగా ఉంది. ఇక్కడైతే వెచ్చగా ఉంటుందని. ఏసీ ఆపితే లోపల కూడా వెచ్చగానే ఉంటుంది, వెళ్ళి పడుకో. తప్పదా డాడీ? తప్పదు.
అలాగే డాడీ. మ్మ్. గుడ్ నైట్. ఏంటండి మీరేంటి ఇలా లోపలికి వచ్చారు? బయట డాడీ ఉన్నారు. ఉంటే ఉంటే ఏంటి, ఎప్పట్లాగే దిండి పెట్టుకుని బయట సోఫాలో పడుకోబోతుంటే డాడీ చూసి ఎక్కడేంటి పడక వెళ్ళు లోపలికి వెళ్ళు అంటూ తరివారు. దాంతో తప్పనిసరి వచ్చాను, అంతేకాని ఇంకేం కాదు తల్లి. సరే గాని అంకుల్ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు, బయటికి దయచేయండి. వెళ్ళిపోయారేమో చూసి లేరంటే ఆ? అమ్మో, ఏమైందండి అంతగా కేకేశారు? ఏమైందా? బయట డాడీ కాపలాగా రోలింగ్ చైర్లో కూర్చుని ఒకటే ఊగుతున్నారు. కావాలంటే చూడు. ఊ. నిజమేనండి, కుర్చీలో ఉన్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ, ఓ పని చేద్దాం. ఏమిటో చెప్పు. మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. అలా ఎందుకు? నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. అలవాట్లేని పనులొద్దు. మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఆ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమ్మా స్వప్న, అంకుల్? రాత్రి నువ్వు చంటి ఏమైనా గొడవ పడ్డారా? లేదు అంకుల్. మరి లేకపోతే చంటిగాడు ఎందుకు రాత్రి సోఫాలో పడుకోవాలనుకున్నాడు? అవును డాడీ, ఏసీ చలి. అవునన్నయ్య, చంటిగాడికి ఏసీ పడదు. మీరు నోరు మూస్తారా? ఓకే ఓకే, అన్న ఎప్పుడు ఇంతే గాని నువ్వు కొంచెం చట్నీ వేయమ్మా. చట్నీ వేస్తుంది గాని విజయనగరం నుంచి తమరెప్పుడు దిగబడ్డారు? పొద్దున్నే అన్నయ్య, అర్లీ అవర్స్ లో దిగబడ్డాను. సంతోషించాం గాని నువ్వు నిజం చెప్పమ్మా, రాత్రి నువ్వు చంటి గొడవ పడ్డారా లేదా? పడ్డా అంకుల్. ఊహించానమ్మా, ఊహించే నేను కాపలాగా కూర్చున్నాను. అదే ఏం బాగలేదు అన్నయ్య, కాపలా ఉండి కాపురాలు చేయించగలమా చెప్పండి? చేయించగలం, నిన్న ఆ పనే చేయించాను. అమెరికాలో ఇన్నేళ్ల బట్టి ఉంటున్నా అన్నయ్యలో ఇంత మార్పు కూడా లేదు, చిలిపి. అది సరేగాని అన్నయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఆ సంగతి ఎందుకు? ఆ, ఒరే చంటి, డాడీ, నువ్వు నీ భార్య కొట్టుకుంటారో తిట్టుకుంటారో నాకు అనవసరం. నాకు కావలసిందల్లా ఒకటే, నాకు మనవడు కావాలి. ఎప్పట్లోగా కావాలో చెప్పన్నయ్య, నేను అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేయడం ఏంట్రా? మనవండి అన్నయ్య, నీకు మనవండి ఇవ్వడం వీళ్ళ తరం కాదు గాని ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? ఎవరో అనాథని దత్తత తీసుకుని ఎంచక్క మనవని చేసేసుకుందాం. ఈ విషయంలో ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావనుకో దవడలు పేలిపోతాయి. ఈడియట్. నేనేం చేశానన్నయ్య, తప్పేమన్నా మాట్లాడానా? నోర్మయ్యరా, నోర్మై. వస్తున్న నవ్వును ఆపుకోకమ్మా, నవ్వుకో, హాయిగా నవ్వుకో. అవును స్వప్న, నువ్వు హాయిగా నవ్వుకో, ఇవన్నీ మాకు అలవాటేలే. మాకు ఇవి అలవాటే. ఎన్నాళ్ళయిందమ్మా మన గుళ్ళు గోపురాలు చూసి. ఇలా గుడికి వెళ్ళొస్తున్నందుకు నాకు ఎంత హాయిగా ఆనందంగా ఉందో తెలుసా? ఏది ఆ ప్రసాదం అరటిపండు అందుకు. తీసుకోండి అంకుల్.
ఇదిగో కారాపు. ఎవరమ్మా? మా సార్ అంకుల్, నాకు బాగా తెలుసు. మ్మ్. ఏంటయ్యా ఇప్పుడప్పుడే బాగయ్యే అవకాశం లేదా? లేదు సార్. చంపేవు కదయ్యా. నమస్తే సార్. ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావేంటి? ఈ ఇల్లు మాదే సార్. అలాగా? ఎవరమ్మా? చెప్పాను కదా అంకుల్, కృష్ణేశ్వరరావు గారని. ఈసారి నాకు బాగా తెలుసు. ఈయన మా అంకుల్. అంటే చంటి వాళ్ళ ఫాదర్. ఆ, ఎస్ ఐఎమ్ విశ్వనాథరావు. హలో సార్, నైస్ టు మీట్ యూ. సేమ్ టు యూ. కారుకేమైంది? ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు, ఆగిపోయింది. కొన్ని కార్లు అంతే. ఓ పని చేయండి, సరదాగా మా ఇంటికి రండి. అమ్మాయి మంచి కాఫీ కల్పిస్తుంది. ఒక కప్పు కాఫీ తాగి తీరిగ్గా మా కారులో మీరు వెళుదురు గాని. ఆ, అవును సార్, రండి. ఓకే పదండి. డ్రైవర్, కారు బాగు చేసుకుని మన ఇంటికి వెళ్ళిపో. ఓకే సార్. పదండి. అలాగా? మా అమ్మగారు నాన్నగారు కూడా అమెరికాలో ఉంటున్నారు కాబట్టి మీరు అమెరికా వెళ్ళాక మా అమ్మ నాన్నని ఒకసారి కలవండి. తప్పకుండా. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిది. ఉంటానమ్మా. పదండి సార్. సార్ని పంపించొస్తాను అంకుల్. వెళ్ళిరామ్మా. రండి సార్. సార్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. సరే మేడం. వెళ్ళండి సార్. ఆ, అన్నట్టు నీకో సంగతి చెప్పడం మర్చిపోయాను గౌరీ. ఏంటి సార్ అది? త్వరలోనే వర్ధన్కి మా రేఖకి పెళ్లి. సార్, డ్రైవర్, ఈ నగలు నాకెందుకు అమ్మగారు? వాటిని తీసుకెళ్లి తాకట్టు పెడతావో అమ్ముతావో ఏం చేస్తావో నాకు తెలియదు శివా. నాకైతే 50,000 అర్జెంటుగా కావాలి. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎందుకు అమ్మగారు? అవసరం శివా, చాలా అవసరం. వివరాలు అడక్కు. అది కాదమ్మగారు. ఇంకేం మాట్లాడకు శివా. నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నాకు ఈ సాయం చేసి పెట్టు. సరేనమ్మగారు, మీరు అడిగిన 50,000 తెచ్చిచ్చే పూచి నాది. మీరు వెళ్ళరండి. ఇంకో సంగతి శివా, చెప్పండి అమ్మగారు. నేను ఈ నగలు నీకు ఇచ్చినట్టుగా కానీ నువ్వు 50,000 నాకు ఇచ్చినట్టుగా కానీ మూడో కంటికి తెలియకూడదు. ఈ రహస్యం మన మధ్యనే ఉండాలి. సరేనమ్మగారు. ఉంటాను శివా. మంచిదమ్మగారు. సింహం మొత్తానికి జూలు దులిపినావన్నమాట. సర్నే. పిలిచారట కదా అంకుల్? అవునమ్మా, తీసుకోమ్మా. ఏంటి అంకుల్ ఇది? చూడమ్మా. ఇవి ఈ నగలు పార్వతివి అంటే మీ అత్తగారివి. తల్లి నగలు కూతురికి చెందాలంటారు. మాకు కోడలైనా కూతురైనా నువ్వే కాబట్టి ఈ నగలు నీకే. తీసుకో. నాకెందుకు అంకుల్? చెప్పాను కదమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? అది కాదు అంకుల్. స్వప్న, అభిమానంతో ఇచ్చింది కాదనకూడదు. తీసుకెళ్ళు. ఓకే అంకుల్, ఓకే, థ్యాంక్ యూ. నీ నగలు నీ కోడలకే చెందాలన్నా చెందాయి. చూసావు కదా. ఇవన్నీ ఎన్ని లక్షల విలువ ఏంటో నాకిచ్చారు ఈయన. జాగ్రత్తగా చంటిగారికి అప్పచెప్పాలి.